చిచి, అస్సలు విలువ లేకుండా ఉంది ఇంట్లో. ఏమిల్లో ఏంటో. ఏంటి మావయ్య గారు నవ్వుతున్నారు? మీకు నవ్వులట్టుగా ఉందా? ఉంటుంది. అత్తయ్య గారిని ఇక్కడ వదిలేసి మీరు హ్యాపీగా వెళ్ళిపోయారుగా. ఉడుతూ వేగలేక చేస్తున్నాం ఇక్కడ. ఏంటి మీరొక్కరే వచ్చారా? మీ పుత్రరత్నం వేడి? రమ్మని చెప్పానుగా. నువ్వు రమ్మని చెప్పకపోయినా వచ్చేవాణ్ణి, అడగాలనుకున్నవన్నీ అడిగేవాణ్ణి. అవునా? అయితే ఈ ఆలస్యం ఎందుకు? అడుగు. ఎప్పుడూ లేంది నాయనమ్మ ముందు ఓ ముద్దాయిలా నిలబడ్డాను ఇవాళ. అది నీ వల్ల. నాయనమ్మకి ఏమైనా తలనొప్పులు తక్కువ అయ్యాయనుకుంటున్నావా? కొత్తది సృష్టిస్తున్నావు. అసలు ఈ వయసులో కూడా నాయనమ్మ ఎన్ని బాధ్యతలు మోస్తుందో, ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా నీకు? తెలీదు. అవేం తెలియవు నీకు. నువ్వు చేసిన ఈ పనికి నాయనమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నాయనమ్మ ఎప్పుడు ఆవిడ గురించే నీకు. నాయనమ్మ ఇది, నాయనమ్మ అది. ఆవిడ ఇన్ని కష్టాలు పడిపోతుంది, ఆవిడ అన్ని బాధలు పడిపోతుంది. అంతా ఆవిడే, అన్ని ఆవిడే నీకు. నా గురించి, నీ కన్న తల్లి గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మీ నాన్నగారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి నాకంటూ ఏ కోరిక తీరలేదు. ఉమ్మడిలో నా ప్రతి సరదాని, ఆశని చంపుకొని ఇన్నాళ్ళు గడిపాను సూర్య. తినే తిండి, కట్టుకునే బట్ట, పెట్టుకునే నగ, మొగ్గోడి సంపాదన, దేంట్లోని స్వేచ్ఛ లేదు, దేని మీద అధికారం లేదు. కానీ నా కొడుకు జీవితం గురించి ఆలోచించే అధికారాన్ని మాత్రం నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. నేను లాక్కోనివ్వను. అత్తగారుగా ఆవిడ కొడుకులకి తనకిష్టమైన కోడళ్ళని తెచ్చుకున్నప్పుడు నేను నా కొడుక్కి కాబోయే భార్యని నా ఇష్టాన్ని బట్టి తెచ్చుకుంటే తప్పేంటి? అందరి అభిప్రాయాలు తీసుకోవాలట పెద్ద. ఎలా కనిపిస్తున్నాను చూడండి. ముందే చెప్తున్నాను, నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి విషయంలో కూడా ఇంటికి సంబంధించిన వేరే విషయాల్లాగా పంచాయతీ పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నా కోడలు నాకిష్టమైన పిల్లే కావాలి. నాదే తుది నిర్ణయం. అంతే. అమ్మ చెప్పిన దాంట్లో నువ్వు అసలైన అర్థం. ఇంకే విషయంలో ఎవరి మాటలో వినటం అనవసరం. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపేయటం అన్నది నాయనమ్మ నిర్ణయం. అదే జరిగి తీరుతుంది.